అందరికీ శనార్థులు వచ్చిండు మీ రాయమల్లు మంచి మంచి వార్తలతోని. సరే మరి ఇలా ధమాకా దుమ్ము దులిపి వార్తలు ఏం తెచ్చిండు ఈ రాయమల్లు అనే డౌట్ అనుమానమే కదా. ఇంకెందుకు జప్పన షురు చేద్దాం పాండ్రి మన ధమాకా దుమ్ము దులిపే వార్తలను. నన్ను ఆర్మీలకు పంపుండ్రి, నేను బరాబర్ ఫైట్ చేస్తా. ఆ ఉగ్రమూకలు దయాది దేశ పోళ్లను మట్టి కరిపిస్తా. నమ్మతలేరా? నేను ఆర్మీలో పనిచేసినవయ్యా. ఊత మాటలు నేను ఎందుకు చెప్తా? నేను 100% ఫైటింగ్ చేస్తా, యుద్ధం చేస్తా, నన్ను బార్డర్లకు దోలుండి అని అంటున్నాడు తెలంగాణ కాంగ్రెస్ మంత్రి. మరి ఎవలయ్యా ఉన్నట్టుండి బార్డర్లకు పోతా అన్న పెద్ద మనిషి ఏమా కథ అని అంటారా? వార్త వచ్చింది కదా, చూద్దాం పాండ్రి. ఇక పాకిస్తాన్తో భారత్ యుద్ధ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు గట్టి మాటలే మాట్లాడుకుంటూ వచ్చిండు. పాకిస్తాన్ దొంగదాడులను ఇండియన్ ఆర్మీ ధీటుగా ఎదుర్కొంటున్నదని ప్రశంసల జల్లులు కూడా కురిపించిండు అయ్యా. ఇక పూర్తి స్థాయి యుద్ధమే అత్తే గనక అవసరమైతే నేను బార్డర్లో పోయి యుద్ధంలో పాల్గొంటానని కూడా చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చేసిన ఈ సంచలన ప్రకటన ఏమున్నదో ఇప్పుడు సోషల్ మీడియాను గట్టిగానే షేక్ చేస్తుంది. ఇటువంటి కిట్ట టైంలల్లా మన ఇండియన్ ఆర్మీ సాహసాన్ని చూసి దేశం గర్వపడుతున్నది. పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు అత్యంత ఘాతకానికి ఒడిగట్టిల్లు. వాళ్ళను ఉపేక్షణ చేయనవద్దు. ఇటువంటి టెర్రరిస్టులను ఇటువంటి ఉగ్రవాదాన్ని అరికట్టాలి, మట్టి కురిపియాలి. ఇక టెర్రరిస్టులు ఇంత మందిని అన్నాలంగా పుట్టన పెట్టుకున్నాడు. విహార యాత్ర కోసం పోయినోళ్ల మీద తుపాకీల తూటాలు వేల్చుడు చాలా బాధాకరమైన ముచ్చట. హిందూ ముస్లింల మధ్యన విభేదాలు పెంచనీకనే ఇటువంటి పని చేసిలు. దానికి ప్రతీకారంగా ఇండియా చేస్తున్న స్ట్రైక్ అద్భుతం అని కూడా కితాబులు ఇచ్చిండయ్యా. నేను మిలిటరీలో కూడా పనిచేసిన, నాకు యుద్ధం గురించి బాగా ఎరికే. రఫేలు డ్రోన్లను మొన్న ఆపరేషన్ సింధూర్లో వాడిండ్లు. అంతనే కాదు, కామికజెంట్ డ్రోన్లను కూడా వాడిల్లు. మన బార్డర్ లో ఉండి టార్గెట్ ను చేజ్ చేసిండ్లు. బార్డర్ ను కూడా కాజ్ చేయలేదు. హ్యూమర్ అనే బాంబులను ఇండియన్ ఆర్మీ ఉపయోగం చేసింది. దగ్గర 100 కిలోమీటర్ల వరకు టార్గెట్ ను సక్సెస్ఫుల్ గా పురాక చేసిండ్లు. మన రఫేల్ ను ఊల్చెత్తమని పాక్ చేస్తున్న ప్రచారం అంతా బుసుముచ్చటనే. మన ఇండియన్ ఆర్మీ బలమేందో ప్రపంచం అంతా చూసింది. ఆ ఉగ్ర మూకలకు కూడా బాగానే ఈ పాటికి ఎరికైంది మన ప్రతాపమేందో. ఇటువంటి టైంలలో అందరూ ఆర్మీకి మద్దతుగా ఉండాలి. ఇటువంటి అడ్డమైన ఫేక్ ప్రచారాలను నమ్మొద్దు, మీరు చెయ్యొద్దు. ఇటువంటి అత్యవసర టైంలల్లా గడ్డు కాలంలల్లా రాజకీయాలు మేము చెయ్యము. ఇటువంటి టైంలల్లా కేంద్ర సర్కార్కు సంపూర్ణ మద్దతును మేము ఇస్తున్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అన్న మాటలకైతే మత్తు మంది కితాబు చేస్తున్నారు. ఇది కదా నాయకుడి లక్షణం అంటే. పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని, ఉగ్ర మూకల దాడిని తిప్పికొట్టుట్లల్లా భారత సర్కారు ఎంత శాఖశక్యంగా ఎదుర్కొంటున్నదో వాళ్లకు అండగా మనం ఉండాలన్న ఏదైతే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పిండో, ఈ మాటకైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు కితాబుల మీద కితాబులు ఇస్తున్నారయ్యా. ఈ దాయాది దేశం పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసి అన్నాలంగా ఎంత మందిని పుట్టన పెట్టుకున్నారు, ఎంత మంది ఉసురు తీసిండ్రన్న కోపం మీద భారత యావత్ మొత్తం మస్తు ఫైర్ అవుతున్నది కదా. దీని మీద ఎవరికి దోచినట్టాలో కామెంట్లు పెడుతున్నారు. భారత సైన్యానికి, భారతదేశానికి మోడీ సార్కు ప్రత్యేకంగా విషెస్ చెప్తున్నారు కదా. ఈ ముచ్చట్లల్లా ఒక పెద్ద మనిషి పెట్టిన కామెంట్ ఏదైతే ఉన్నదో అందరితో తిట్ల పడే పనే ముంగటేసుకున్నాడు. మరి ఎందుకయ్యా మన తిండి తినుకుంటా పక్క దేశ పోళ్లకు భజన కొడతారు అని అంటే తెలియదు. ఆర్త చూడుండ్రి. ఇక భారత్ పాకిస్తాన్ మధ్యన భీకర దాడులు ఎంత ఘోరంగా జరుగుతున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ ఆపరేషన్ సింధూర్ తోని ప్రతీకారం తీసుకుంటున్నది, ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నది. ఆపరేషన్ సింధూర్ కు కౌంటర్ గా గురువారం రాత్రి భారత్ మీద పాకు అడ్డమైన దాడులకు పాల్పడ్డదయ్యా. పాకు దాడులను భారత త్రివిధ దళాలు ఎక్కడికక్కడ తిప్పికొట్టుడే కాదు, వాళ్లకు సుక్కలు చూయించినాయి. పానాలను పనంగా పెట్టి భారత జవాన్లు వీరోచితంగా పోరాడుతున్నారన్న సంగతి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ క్రమంలో భారత జవాన్ల ధీరత్వాన్ని యావత్తు దేశమే కొనియాడుతుంటే, జవాన్ల ధైర్య సాహసాలను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, క్రీడా రంగాలకు చెందిన చాలా మంది ప్రశంసల జల్లులు గురిపిస్తుంటే, ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్ ఏదైతే ఉన్నదో పెద్ద రచ్చకు చర్చకు దారితీసుడే కాదు, ఆయనను దుమ్మెత్తి పోసే కాడికి వచ్చిందయ్యా. అడ్డగోలు మాటలతోని నెటిజన్లు అయితే అంబటి రాయుడును ఏకి పారెత్తున్నారు. పాకు దాడులకు భారత్ అంతే ధీటుగా సమాధానం ఇస్తున్న ఏలా కన్నుకు కన్ను సమాధానం కాదనుకుంటా రాయుడు ట్వీట్ చేసింది ఇప్పుడు అది దుమారం రేపుతున్నది. కన్ను
కన్నుకు కన్ను తీసుకుంటే ప్రపంచమంతా గుడ్డిదైతదని రాయుడు చేసిన ఈ ట్వీట్ల అర్థం అన్నట్టు. ఇక ఇట్లా ఈయన ట్వీట్ చేసేటోని నెటిజన్లు బాగానే ఒక రేంజ్ లో పైరైతున్నారు. ఇక ఇది ఇట్లుంటే న్యాయం జరగాలే గాని మానవత్వాన్ని మర్చిపోవద్దు, దేశాన్ని ప్రేమించినప్పటికీ గుండెల్లో దయ ఉండాలి అని ఇంకో టీటుకు పెట్టిండు. ఇక ఇది కాస్త పుండు మీద కారం చల్లినట్టయి అంబట్ రాయుడును ఏ మాత్రం సందు దొరికినా కూడా కామెంట్లతోటి కథం పట్టించే పనే ముంగటేసుకున్నారయ్యా. ఇక ఈయన చేసిన ట్వీట్ తోనైతే నెటిజన్లు మస్తు కోపానికి వస్తున్నారు. అమాయకుల పానాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల మీద నీ జాలి ఏందయ్యా, నువ్వు మాట్లాడేది సోయి ఉండే మాట్లాడుతున్నావా, మతి ఉండే మాట్లాడుతున్నావా? దయ ఉండాలనా? ఏమిటి కోసానికి దయ? నీ కాడికి అత్తే తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. నిన్ను కాదు కదా చంపింది, నువ్వు ఎన్ని మాటలన్నా మాట్లాడతావు. ఒడ్డు మీద ఉన్నో నువ్వు 100 మాటలు మాట్లాడతావు. నీకేమేరక? మొదలు మనం షురు చేయలేదు, ఆ పాకిస్తానీ దయాది దేశం ఉగ్ర మూకలు చేసిన దాన్ని తిప్పికొడుతున్నాం. అది తప్ప నిన్ను దౌడ మీదకెంచి జరితే నువ్వు సప్పుడుదాకా అట్లనే ఉంటావా, తిరిగి కొడతావా? చెప్పవయ్యా సమాధానం అని చెప్పి నెటిజన్లు ఈ తీరుగా ఎవరికి దోచినట్టు కామెంట్లు వాళ్ళు పెట్టుకుంటా. నరరూప రాక్షసులైనటువంటి ఉగ్రవాదుల మీద జాలి దయ చూపించుకుంటా సైనికుల త్యాగాలను కించవరిసేటట్టు మాట్లాడుతున్నావయ్యా ఓ అంబట. ఏంది నీ ఆలోచన? మిదళ్ళేమన్నా పురుగు తిరుగుతున్నదా అనుకుంటా, అరే తురే అనుకుంటా. ఒక్కటి కాదు, 2 కాదు, దొరికినోళ్ళు దొరికినట్టు ఆయన పెట్టిన ట్వీట్ కు కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుడే కాదు, లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగానే గుద్దుతున్నారు. ఇంకా అంతనే కాకుండా ఇంకొక రిక్వెస్టింగ్ కూడా పెడుతున్నారు. జనసేన పార్టీకించి మొదలు తరిమి కొట్టుండ్రు అయ్యా. పవన్ కళ్యాణ్ సారా, మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈయన ముందు పార్టీలకించి సస్పెండ్ చేయి. ఇసొంటోడు పార్టీలకు పనికిరాడు. మీరేమో దేశం కోసం ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఇసొంటోడేమో గిసొంటి అడ్డమైన కామెంట్లు పెడుతున్నారు. మనం ఉపేక్షణ చేయొద్దు అనుకుంటా ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు గట్టిగానే. అయినా ఈ రాయుడుకు గిసొంటి ఏం కొత్త కాదు. ఎప్పుడు ఏదో ఒక మాట మాట్లాడు, వార్తలలో నిల్చుడు, సోషల్ మీడియాలో షేక్ చేసినామని చెప్పి ఒక పైశాచిక ఆనందంతోనే పబ్లిసిటీ స్టాండ్ కోసమే గిసొంటి అడ్డమైన హరకతులు వాడుతున్నారని చెప్పి మస్తు గరానికి రాబట్టినరయ్యా నెటిజన్లు. ఇక దీని మీదనైతే ఇప్పుడు ఇష్యూ సోషల్ మీడియాలో బాగానే నడుస్తున్నది. మరి ఈ అంబట్ రాయుడు చేసినటువంటి ట్వీట్ మీద మా కార్యకర్తనే కదా చేసిందని చెప్పి సమర్థన చేసుకుంటాడా, లేకపోతే పవనాల్ సార్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటాడో చూడాలని చెప్పి కూడా కామెంట్లు గట్టిగానే ఈనబడుతున్నాయి. పేదరికం అనేది చాలా మందికి ఉంటుంది. ఈ చాలా దారుణం. అందరికీ చదువుకోవాలని ఉంటుంది, కాకపోతే అందరికి అది సాధ్యం కాకపోవచ్చు. కానీ మీరు బలవంతులు కదా, మీరు ఆర్థికంగా నిలబడ్డారు కదా, మీ తాన పైసలు ఉన్నాయి కదా, మీ చుట్టుముట్టు ఉన్నోళ్లకు లేనోళ్ళకి ఎవరికైనా సాయం చేయండి, వాళ్ళ ఎదుగుదలకు మీ కృషి ఇయ్యుండ్రి, మీ తోడ్పాటును అందియుండ్రి అని చెప్పి ఎవరన్నారు? చంద్రాల్ సార్ అన్నాడు. మరి మీటింగ్లలో చంద్రాల్ సారు ఏమేం మాట్లాడిండు, అసలు ఈ మీటింగ్ పురాగా యాడయ్యిందో చూద్దాం పాండ్రి. ఇక పేదరికం వల్ల ఎవ్వరు చదువుకోలేని పరిస్థితి రావద్దని చెప్పి ఏపీ సీఎం చంద్రాల్ సార్ అన్నాడయ్యా. అండదండలు లేక ఎంతో మంది యువత కూలీలుగా మారుతున్నారని చెప్పి ఆయన ఆవేదననైతే గట్టిగానే వ్యక్తం చేసిండు. అనంతపురం జిల్లా హంద్రినీవా పనులను పరిశీలన చేసినటువంటి సీఎం చంద్రబాబు సారు అక్కడ జరుగుతున్నటువంటి పనుల తీరును పరిశీలన చేసిండు, దగ్గరుండి గమనిక చేసిండు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుకుంటా సమాజాన్ని ఆసరా చేసుకొని బాగుపడ్డోళ్ళు ఆలోచన చేయాలి, ఇంకా ఎంతో మంది పేదరికంలో ఉండి అల్లాడిపోతున్నారు, వాళ్ళను ఆదుకోవాలి, పేదవాళ్లను పైకి తీసుకొచ్చేటందుకు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఏవేవైతే ఉంటాయో వాటన్నిటి కోసం పేదలకు చేయూత ఇచ్చేటట్టు మీ ఆలోచన మారాలి. కింది స్థాయిలో ఉన్నటువంటి 20 మందికి అండగా నిలుద్దాం. సూచనలు సలహాలే కాదు, ఉత్త మాటలు కాదు, అవసరమైతే మనకు దోచిన కాడికి పైసలను కూడా ఖర్చు చేద్దాం. ఆర్థిక అసమానతలను తగ్గించుడే మన ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం అని చెప్పి కూడా గట్టిగానే అన్నాడు చంద్రాల్ సారు అక్కడ మీటింగ్ లా. ఇక పేదోడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదు, వాళ్ళ జీవితంలో ఎలుగులు నింపేతందుకు మీతోనే నేను ఉంటా. కష్టపడి చదువుకొని పైకొచ్చినోళ్ళు ఎంతో మంది ఉన్నారు. సరైన టైంలో సరైన గైడెన్స్ ఉంటేనే జీవితంలో పైకి రాగలం, అనుకున్నది సాధించగలం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలను అందుబాటులోకి తెచ్చినాం. పనుల కోసం మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదనే ఈ పనిని ముందరేసుకున్నాం. 2029 నాటికి పేదరికం అనే సమాజమే లేకుండా ఉండడమే మన లక్ష్యం. అట్లా చేసే దిశగానే మనం అడుగులు వేయాలి. ఆర్థిక అసమానతలను మనం తగ్గిద్దాం. టెక్నాలజీ చక్కగా వాడుకుంటేనే మనం ముందుకు పోతాం. ఇది తస్మాత్ జాగ్రత్త, ప్రతి ఒక్కరు యాది పెట్టుకోవాలని చెప్పిండు అయ్యా. ఇంక అంతనే కాకుండా శ్రీ సత్యసాయి జిల్లాకు చెందినటువంటి జవాను మురళీ నాయక్ ఈరమరణం పట్ల సీఎం చంద్రాల్ సార్ సభల 2 నిమిషాలు మౌనం సుతం పాటించి సంతాపం చెప్పిండు అయ్యా. కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢ సానుభూతిని చెప్తున్నా. మురళీ నాయక్ కుటుంబానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటది. దేశాన్ని రక్షించగల సమర్థత ఉన్న
చేస్తున్న నాయకుడు మోదీ ఒక్కరే. మన దేశం ఉగ్రవాదానికి ఎప్పటికీ వ్యతిరేకమే. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదని మోడీ సారు ఏనాడో చెప్పిండు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను మట్టుబెట్టిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. ఉగ్ర దాడులు చేసే ఈ పాకిస్తాన్ దాయాది దేశం మూకలను మనం తరిమి కొట్టాలి. దేశానికి సేవ చేసేటందుకు యువత సైన్యంలో చేరుతున్నారు. సైన్యానికి మనం అంతా అండగా ఉందాం. వాళ్ళ పోరాటానికి మనం మద్దతు ఇద్దామని చంద్రాల్ సార్ చెప్పిన మాటలకు ప్రతి ఒక్కరు తారీఫ్ చేయబట్టిండ్రయ్యా. ఏదేమైనా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఎవరు తప్పులు చేసినా, ఎవరు ఒప్పులు చేసినా, ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ పని ఎప్పుడు ఆపాలి, ఏ పనిని ఎంత దూరం తీసుకుపోవాలను కూటమి సర్కార్ చేస్తున్నటువంటి పనితీరు ఇప్పటిదాకా ఏడా చూడలేదని చెప్పి జై హో చంద్రాల్ సార్, జై హో కూటమి సర్కార్ అని చెప్పి కితాబులు ఇస్తున్నారు. ఈ ముచ్చటెరికైన తర్వాత ప్రతి ఒక్కరు ఇక మనం ఎప్పుడు ఒక మాట ఇంటనే ఉంటాం. 1000 ఎలుకలను సంపిదిన్నటువంటి పిల్లి అంట పుణ్య తీర్థాలకు పోయి పుష్కర స్నానాలు చేసి పుణ్యాన్ని మూట కట్టుకునే పని ముందరేసుకున్నది అని. సేమ్ అట్లనే ఉన్నది వైఎస్ఆర్సీపీ లీడరు ఎవరైతే ఉన్నారో సజ్జల సారు పరిస్థితి. జగనన్న ఉన్న టైంలలో చేయాల్సినవి అన్ని చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నీతి, నిజాయితీ, మానవత, విలువలు అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే సజ్జల సార్ చెప్పిన మాటలకైతే ఒక రేంజ్లా ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. మరి ఏమిటి కోసానికి ఫైర్ అవుతున్నారు? ఈయన చెప్పిన మాట ఏంది, మతలబ్ ఏందని అంటారా? వార్త దేనికి రాయమల్లు ఉన్నాడు, చూడడానికి మీరున్నారు. చూద్దాం పాండ్రి. ఇక 1000 ఎలుకలను చంపిన పిల్లి తీర్థయాత్రకు పోయినట్టున్నదయ్యా. వైసీపీ లీడరు పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో సజ్జల సారు తీరు. అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిందనే విమర్శలున్న ఈయన అధికారం పోయిన తర్వాత ప్రజాస్వామ్య ప్రేమికునిగా డైలాగులు దంచి కొడుతున్నాడు. మైకు దొరికినప్పుడల్లా, మీటింగ్ పెట్టినప్పుడల్లా. ఇక టీడీపీ ఆఫీసు మీద దాడి కేసు ఈశాన్లో భాగంగా గుంటూరు సిఐడి ఆఫీస్కి వచ్చినటువంటి సజ్జల సారు తర్వాత మీడియాతోని మాట్లాడిండు. అప్రజాస్వామికంగా వైసీపీ లీడర్లను అరెస్టులు చేస్తున్నారని చెప్పి, టార్గెట్ చేసి మరీ అరెస్టులు చేస్తున్నారని చెప్పి సజ్జల సారు పాపం మస్తు బాధపడ్డాడు. గత 5 ఏళ్లలో సజ్జల డైరెక్షన్ లా రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీని ఎట్లా టార్గెట్ చేసిల్లో మర్చిపోయినవానయ్యా. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును ఎప్పుడు ఎట్లా అరెస్టు చేసి ఎంత తక్లీఫ్ చేసిల్లు, ఆయనను ఎంత మానసిక క్షోభకు గురి చేసిల్లో ఇయాల్టి సమాజం అంతా చూసే ఉన్నది. అవన్నీ ఎట్లా మర్చిపోతావయ్యా సజ్జల? అదే మీ వైసీపీ పార్టీకి దుష్ట రాజకీయాలకు శర్మగీతం పాడేటట్టు చేసింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిండని చెప్పి రఘురామ కృష్ణంరాజు సార్ను కట్టడిలకు తీసుకొని ఎట్లా ఏదించిల్లో ప్రత్యేకంగా చెప్పాలన్నా అవన్నీ మర్చిపోయిల్లా మీరు? రఘురామ కృష్ణంరాజు సార్ ఒక ఎంపీ అన్న సంగతి కూడా పక్కన పెట్టి మరీ టార్చర్ పెట్టిండ్రు. స్వయంగా మీరు పెట్టిన టార్చర్ను అసెంబ్లీ సాక్షిగా బయలు చేసిండు. అవన్నీ రికార్డులో ఉన్నాయ్యా, మళ్ళొక్క పారి చూసుకోండి చెప్పి కామెంట్లు కూడా గట్టిగానే గుద్దుతున్నారయ్యా తెలుగు తమ్ముళ్ళు. ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. అన్ని తప్పులు చేసి ఇప్పుడు ఈ సజ్జల సారు రాజ్యాంగం, విలువలు, మానవీయత, మనసు, మంచితనము, దయ, గుణము, పాలనని పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన దాకా వచ్చేదాకా రాజ్యాంగము, హక్కులు ఉంటాయనే ముచ్చట మర్చిపోయినవా? అర్థం కాలేదా నీకు? ఇక అవన్నీ చేసి ఇక ఇప్పుడేమో రాజ్యాంగము, ప్రజాస్వామ్యం అనుకుంటా పలకరింపులు, చిలకరింపులు, చిన్న మాటల ముత్యాలతోని పబ్లిక్ ను ఆగం చేద్దాం అనుకుంటే మీ మాటలతోని బురిడి కొట్టే ఎవరు లేరయ్యా అని చెప్పి కామెంట్లు సుతం గట్టిగానే పెడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం ఈ సజ్జలనే. జగన్ అన్నను మొత్తం ఊల ప్రపంచంలోకి తీసుకుపోయి అభూత కల్పన లెక్క మాట్లాడి అరచేతుల వైకుంఠం చూపించి నువ్వు అదన్నా, నువ్వు తూపన్నా, పులన్నా, కత్తన్నా అని చెప్పి పరదాలు కట్టుకొని తిరిగే పరిస్థితికి తీసుకొచ్చింది నువ్వు కాదా? వైసీపీ పార్టీని పాతాళంలోకి నూకింది నువ్వు కాదా? అసలు ప్రస్తుతం వైసీపీ దుస్థితికి నీ నిర్ణయాలు కారణం కాదా? నీ మీద ఎంతమంది చెప్పిళ్ళు? స్వయంగా విజయసాయి రెడ్డి సారాసంటోడు బయటకు వచ్చి నీ మీద ఎన్ని మాటలు చెప్పిండు. మీ పార్టీలకించే బయటకు వచ్చిన వాళ్ళు నీ గురించే ఎన్ని చెప్పిళ్ళు. నిజాలు కూడా ప్రూఫ్లతో సహా చూపెట్టిళ్ళు. ఇంకా నువ్వు పిల్లి కళ్ళు మూసుకున్నదన్న సందంగా ఉంటే మాత్రం పబ్లిక్ ఉపేక్షణ చేయరని చెప్పి తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారయ్యా. కామెంట్ల మీద కామెంట్లతోటి ఓ పక్కన నెటిజన్లు ఇరగదిస్తున్నారు సజ్జల సార్ పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్ మీద. అసలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఫోన్ల వాడకం ఎక్కువైపోయిన తర్వాత ఎవరు ఎందుకు చెప్తున్నారు, ఏమిటి కోసానికి అని చెప్తున్నారు, చెప్పేది నిజమా అబద్ధమా, అసలు ఏదో పురాగా తెలవకుండానే అవుతున్నది.
ఏమయ్యానంటే ఓ పక్కన పాకిస్తాను భారత్కు యుద్ధం ఏ రేంజ్లో జరుగుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాకిస్తానీ దాయాది దేశాన్ని మట్టి ఉరిపిస్తున్నది భారత సైన్యం కదా. ఈ ముచ్చట్లలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఒక డాంబు బెదిరింపు వచ్చిందట. మరి చేసినోడు నిజమైనోడా ఉత్తోడా బుస్సు మాట నాది ఏమో పురాగా తెలియదు. కానీ పోలీసు పెద్దసార్లు మాత్రం గట్టిగానే తనిఖీలు చేసే పని ముంగటేసుకున్నారు. ఎయిర్పోర్ట్ మొత్తం అడుగున మొత్తం జాతరనే చేస్తున్నారు. ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత టైంలల్లా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చినటువంటి డాంబు బెదిరింపు ఏదైతే ఉన్నదో పెద్ద కలకలమే రేపుతున్నది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డాంబు పెట్టినామనుకుంటా అధికారులకు మేలొచ్చిందట. దీంతోనే అప్రమత్తమైనటువంటి అధికారులు తనిఖీలను గట్టిగానే చేస్తున్నారు. ఇది అసలు పేక లేకపోతే ఎవడన్నా పనికి మాలినోడు టైంపాస్ కానోడు చేస్తున్నటువంటి పని అనే కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు అయ్యా అధికారులు. ఇక గురువారం రాత్రి భారత్ భూభాగంలో దాడులు చేసేందుకు దాయాది పాక్ దేశం ప్రయత్నాలు గట్టిగానే చేసింది. ఇక ఈ దాడులను సమర్థవంతంగా తీపికొట్టింది అయ్యా మన భారత సైన్యం. ఇక గిదే టైంలో భారత సైన్యం 10 దాడులకు దిగి పాకిస్తాన్ భూభాగంలకు దూసుకొని పోయింది అయ్యా. కరాచీ ఇస్లామాబాద్ లో దేశ రక్షణ వ్యవస్థల మీద గట్టిగానే ఫైర్ అయింది. మెరుపు దాడులతోని భారతదేశం భీకర దాడులకు పాకిస్తాన్ మీద దిమ్మ తిరిగి బొమ్మ కనబడేటట్టే చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ వ్యూహాత్మకంగా చేపట్టినటువంటి దాడులకు పాకిస్తాన్ల సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా భయం పడే పరిస్థితికి వచ్చింది. బెంబేలెత్తుతున్నారయ్యా. ఇంకా వివరంగా చెప్పాలంటే సైనిక రిటైర్డ్ మేజర్ సార్ ఉన్నాడు కదా, సీనియర్ ఎంపీ అయినటువంటి తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంట్ అనే గుక్కబట్టి ఏడవలసిన పరిస్థితి వచ్చింది. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్ పార్లమెంట్ లో మాట్లాడుకుంటా కన్నీటి పర్యంతమైండు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ఎంత షేక్ అయిందో ఎంత వైరల్ గా మారిందన్న ముచ్చట ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇది ఇట్లుంటే ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ ఇంటి దగ్గరలల్లా ఆ చుట్టుముట్టి ప్రాంతంలల్లా భారత్ దాడులకు దిగింది. ఇక దీంతోనే ఇంటి దగ్గర నుంచి పాక్ ప్రధాని పరారై సురక్షిత పానాన్ని అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు వచ్చిన పని? కూరకొచ్చిందా బువ్వకొచ్చిందా? మీరు ఏదో పతాపం చూపెడదామని అనుకుంటే మీ పతనమే అయ్యింది. చూసినరా, ఇది కదా మన మోడీ సార్ దెబ్బ, ఇది కదా మా భారతదేశం సత్తా అనుకుంటా ప్రతి ఒక్కరు కితాబ్ చేస్తుంటే కొందరు మాత్రం సోషల్ మీడియాలో అడ్డగోలు కామెంట్లు పెట్టుకుంటా ఇక్కడి తిండి తినుకుంటా అక్కడోళ్లకు భజన పెట్టుడు షురూ చేస్తున్నారయ్యా. ఈ భజన చేసేటోళ్ళ మీద మొత్తం బంతాటాడే పనుల నెటిజన్లు పక్కనే ఉండి గట్టిగానే అరుచుకుంటున్నారు కామెంట్ల రూపంలో. హబ్బా, మొత్తానికైతే ఈ రాయమల్లు తెచ్చిన ధమాకా దుమ్ముదులు పేర్తలు పురాగా ఒడగట్టినాం. మీకు మస్తు అనిపించింది కాబట్టి ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులు పేర్తలతో మళ్ళీ నేను అత్త అన్నట్టు మన మెగానైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. చేసుకోకపోతే చప్పున సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట గుర్తుని గుద్దండి. అట్లనే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సుతం పెట్టుండ్రి. మళ్ళీ ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతో మళ్ళీ కలుస్తాడు మీ రాయమల్లు.